Different table. Teaching us we are not only bodies, we are immortal souls. We can live our life happy any way we want. Body we have.
వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన దివ్యాంగులకు, సకలాంగ సోదర సోదరీమణులకు, వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం పలుకుతుంది ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ది డిజేబుల్. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, మానవత్వం ఇలా ఎన్నో లక్ష్య సాధనలను తమ ముందు పెట్టుకొని నిజమైన ఐక్యత. అలాగే ఈరోజు అన్నమయ్య పీఠం నుండి మనందరం కూడా సకలాంగుల కళ్ళకు గంటలు కట్టి సకలాంగులకు సైతం కళ్ళకు గంటలు కట్టి చీకటి అంటే ఏంటో చూపించి చీకటిలో వెలుగుల అడుగులు ఎలా ఉంటాయో చూపించిన అద్భుతమైన బృహత్తర కార్యక్రమంలో మీ అందరూ భాగస్థులయ్యారు. ఒకసారి గట్టిగా చప్పట్ల ద్వారా ఇలాంటి కార్యక్రమానికి అంకురార్పణ చేయాలి. దివ్యాంగులకు ఒక అద్భుతమైన ఆదర్శ శక్తిగా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఫర్ ది డిజేబుల్డ్ వ్యవస్థాపకులుగా, అధ్యక్షులుగా, మరి ఈ కార్యక్రమానికి కూడా వారే సమన్వయకర్తగా, సాక్షిగా ఈనాటి కార్యక్రమాన్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీ మద్దెల గంగారాం గారు. ముఖ్యంగా అంధుల ఇంటర్నేషనల్ వైట్ కేన్ డే సందర్భంగా వాక్కు నిర్వహించి దేశానికి ఒక ప్రతీకగా మా కర్ర, మా భావం, మా వ్యక్తిత్వం, మాకు యాక్సిడెంట్లు జరగద్దు అని చప్పట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఈరోజు ఒకసారి వెలుతురులో చీకటి ఉంది, వెతికావా దొరుకుతుంది అని వేదం. వెలుతురులో చీకటి ఉంది, విర్రవీగావా అలుగుతుంది అది ఖేదం. వేదములో అందుడు, ఖేదములో గర్వాంధుడని తెలియపరుస్తున్నారు. ఇప్పుడు బ్రహ్మకుమారి అమ్మ అనేది ఉంది, అందులో నాన్న ఉన్నాడు, అందుకని బ్రహ్మ కుమారి అని అన్నారు. సో అందుకని ఆ బ్రహ్మకుమారి వారు ఈరోజు మన ముందు కళ్ళకు గంటలు కట్టుకొని నడిచి చీకటి ఏమిటో మాకు తెలుసు అంటున్నారు. వారి మనసులో మన భావాలను వ్యక్తం చేయడానికి ఒక్క నిమిషం వారు కూడా వేదికను అలంకరించారు. ముఖ్యంగా ఈ వాక్కును నడిపించిన నేషనల్ విజువలీ హ్యాండిక్యాప్డ్ ఇన్స్టిట్యూషన్ జనార్దన్ నుండి ఇక్కడ ప్రత్యేకంగా ఒక చాప్టర్ ఏర్పరిచి దానికి మణిగా, దాని హెడ్ మణిగా వ్యవహరిస్తున్నారు. వారే ఈ వాక్కు నాయకత్వం వహించారు. వారికి మణిగారికి మీరు ఇది ఇప్పుడు మన సభ కాదు, కేవలం స్పందన 1-2 నిమిషాలతో జరుగుతుంది. ఎందుకంటే ఆకలి మనకు ఆకలేస్తే కేకలేస్తామన్నారు శ్రీశ్రీ భాషలో చెప్పాలంటే. పతితలార భ్రష్టులార బాధాసర్ప ద్రష్టులార ఏడవకండి మీకోసం కలం పట్టి ఆకాశం దారునంట హడావుడిగా వెళ్ళిపోయే జగన్నాథ రథచక్రాలు భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తానన్నారు. మీరందరూ కూడా వికలాంగులు అలా పుట్టించాలని కోరుతున్నారు. రకరకాల సంస్థలు, ఒక్కొక్కరు మహావ్యక్తి. రష్యన్ నుండి మనకు ప్రత్యేకంగా వచ్చిన అలస్కీ 2 కాళ్ళు చేతులు లేక ఆయన రెండవ ప్రపంచంలో కాలు పోగొట్టుకొని ఇప్పుడు అంతర్జాతీయ కంట్రీలకు నాయకత్వం వహిస్తూ పెట్టు కోసమే ప్రత్యేకంగా బ్రహ్మకుమారి సహాయం ద్వారా వారికి నా కోసం నిలిపించారు. ఇప్పుడు కార్యక్రమం మొదలవుతుంది. ఒక్క నిమిషం మాత్రం అంటే మరి మిమ్మల్ని నేను శాసించట్లేదు, కానీ అన్నం ఆకలి అవుతుంది కనుక తర్వాత మా మణి గారు ఐఎమ్ సారీ ఐఎమ్ humbly submitted to you all who are occupied the dais. I am very delighted and grateful to you. Profusely thanks to all, one and all. Also kindly you deliver your speech whatever only I said on 1 minute. It is not correct way. I am not giving restriction to you, but you kindly you spare your time and you keep in your heart and speak. Mr. Mani Garu, just you please deliver your speech. Just please to address the dais. Mani Garu is the director of NIBS. Thank you. Good afternoon, everybody. I won't take too much time. The background and the initial introduction about the World White Day has been already told, and some context has been given by
Sri Gangaramji. We have a very good audience. We have very good nice members sitting here, very colorful, from Russia to India and Telangana, and the Commissioner for the Disabled. I won't take too much time. What I would like to say is that the central government and state government have done quite a lot of facilities for the visually handicapped as well as other handicapped people. The main thing I would like to say is that physical barriers like ramp and other things, we are concentrating too much, and there are technological barrier and information barrier and other type of barriers which are to be built into. That is number one. We are striving our level best to address the issue. The second one is that this mobility, if anyone having the orientation and the mobility skill, he can survive, he can go to Kanyakumari to Kashmir on his own. Madam, I would like to say, the Commissioner and the central government also, we do not have any diploma course or certificate course for orientation mobility in India now. I request the state government, from my side, from the central government also, we have to start on orientation to mobility course, which is the base for this mandatory thing. So this is what I want to take not only the state government, but also the onus lies on our central government also. Then only central government and state government cannot fulfill all the requirements of barrier to environment. And all we need is the corporate sector and other philanthropists and entrepreneurs should also come forward to fulfill the needs. Thank you very much for giving the opportunity. Thank you. Brahma Kumari and 2-3 people they will deliver their experience in for the blind program. So ओम शांति ओम शांति ओम शांति। आप सबके लिए माउंट आबू राजस्थान से ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय के हेडक्वार्टर से बहुत सारी शुभकामनाएं और बहुत सारे ब्लेसिंग्स। मैं यहाँ आपके सामने उपस्थित हूँ और मुझे बहुत अच्छा लग रहा है। मैं इस रिसेंटली पूरे राजस्थान में जितने हमारे डेफ एंड डम स्कूल्स है, ऑर्गेनाइजेशन से, ब्लाइंड स्कूल से, ऑर्गेनाइजेशन सारा विजिट किया। न सिर्फ राजस्थान, अक्रॉस इंडिया बहुत सारे स्टेट में मैं गया और इस आप लोगों के साथ मिलके कुछ सेवा करने का जो उमंग है ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय के तरफ से, उसका इनिशिएटिव ले रहा हूँ। और आप लोगों के लिए कुछ ऐसे हमने कोर्स बुक निकाला गया है जो आप पढ़ सकते हैं, ब्रेल लिपि में है, और जो डेफ एंड डम है उनके लिए साइन लैंग्वेज में 7 डेज और कुछ ऐसे साइन लैंग्वेज में कोर्सेस डिजाइन की गई है जो आप देखेंगे, सुन सकते हैं, तो उसको आप फॉलो कर सकते हैं। साथ साथ हमारा जो रहता है कि हमारे जो डिफरेंटली एबल भाई और बहनें हैं हमेशा वो सामने आए, उनके अंदर जो खूबी है वो बाहर निखर के आए और सारे विश्व में जाए। उसी के पीछे ब्रह्मा कुमारी ये सेवा कर रहा है और आप सबके साथ हम हैं। अभी प्रेजेंटली मैं एक आपको बता रहा हूँ, जिंक इंडिया लिमिटेड में गया था बीकानेर, अजमेर ब्लाइंड स्कूल में प्रोग्राम था। वहाँ जिंक इंडिया लिमिटेड के व्यक्ति आए थे। उन्होंने उस बच्चों को, ब्लाइंड बच्चों को एजुकेट करने के लिए उन्होंने ट्यूटर अपॉइंटमेंट किया और वो सिर्फ उनको कंप्यूटर के बारे में बताने के लिए। तो इस प्रकार की यहाँ इतना सॉफ्टवेयर कंपनीज है। मैं चाहता हूँ अगर हमारे बच्चे जो हैं इंजन पढ़ सकते हैं, अच्छे कंप्यूटर सीख सकते हैं, अगर वो लोग सामने आए और एक स्कूल में अपने एक्सपर्ट्स को डेवलप करें ताकि वो लोग अपने जो बच्चे हैं वो बहुत अच्छा कंप्यूटर को सीख सकें और उसको अप्लाई कर सकें। तो इस आप सबको बहुत शुभकामनाएं। थैंक यू। ओम शांति। ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ మరియు ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ కూడా నా నమస్కారము, పిల్లలకు నా ఆశీస్సులు। వైట్ కేన్ సేఫ్టీ డే అనేది 1964లో ముందు అమెరికా దాన్ని ప్రొక్లైమ్డ్ అంటే దాన్ని గుర్తించింది। ఆ రోజున అట్లా చేసుకోవాలి అంటే విజువల్లీ ఇంపేర్డ్ వాళ్ళకి ఇది ఒక గుర్తింపు లాగా ఉండాలి, డే కంపల్సరీగా అని చెప్పేసి వాళ్ళు మొట్టమొదటిగా దీన్ని ఏర్పాటు చేసుకున్నారు।
దాన్ని ఫాలో చేస్తూ అన్ని కంట్రీస్ కూడా అది సేమ్ ఫాలో అవుతున్నాయి. వైట్ కేన్ సేఫ్టీ డే అంటే వాళ్ళకి విజువల్ ఇంపేర్డ్కి వాళ్ళు ఎలా అంటే నడిచినప్పుడు వాళ్ళకి ఏమి అవరోధం ఉండకుండా వాళ్ళకి చాలా అంటే ఈ స్టిక్ వల్ల వాళ్ళకి చాలా ఉపయోగం చాలా ఉంది. ఆ స్టిక్ అనేది వైట్ కలర్లోనే ఉండి దానికి ఒక కింద టిప్పు లాగా ఏర్పాటు చేసి ఇలాంటివన్నీ కూడా అప్పుడు 1920 అంతకుముందు నుంచి కూడా ఉన్నాయి. కానీ ఈ డేని వీళ్ళు చేసుకోవాలి అంటే ఇది అవరోధ రహిత డే అంటారు కదా, వాళ్ళకి దాన్ని చేసుకోవాలని చెప్పేసి మనము ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఏర్పాటు చేశారు. దాన్ని ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ ముందుకు తీసుకొని అంటే స్టేట్ గవర్నమెంట్ ఈ డేని చేసేది కాదు, ఓన్లీ డిజేబుల్ డే అని మాత్రమే చేసేది. విజువల్ ఇంపేర్డ్కి చాలా ఇంపార్టెంట్ అయిన డే ఇది. It is a friendship between Russia and India. So long ago, our beloved Prime Minister was Indira Gandhi. Because it is we know the history of Russia already. I told you. And Tolstoy is a great poet of Mahatma Gandhi. End of Mahatma Gandhi. So we have taken here in because Joseph Stalin and Lenin, these are the embodiment of the Russian Revolution. So thank you very much. Please kindly deliver your friendly relationship with the friend and India between Russia. Thank you, my brother. It's my honor to hear such amazing words about my native country, and I'm happy to be here with you, to greeting you from Republic of Belarus and Russian Federation. We must rebuild United States between our countries, and now I'm here to say you we love you, India. I'm very happy to be part of this beautiful festival. Brahma Kumaris inviting me, and it was an amazing gift. We did all documents for a couple of days, and now I'm here and can see this by myself. Thank you all people who organized this beautiful fest. And this is about life. This is about love. I remember when I saw first time my mother's eyes, when I lost my arms and legs. It was difficult year. When I wake up and I understand that I become a new body, and it was many years of lessons from our God, lessons from Baba. After these years, I understand that we are not only this material body. We are all of us, we are immortal souls. And all depend on what you have in your mind, what you have inside of you, in your heart. If you believe on you, if your family believe on you, love you, you can be successful with arms or without arms, with legs or without legs. If you have possibility to see or not, it's depend of what you want to share with this beautiful world. And this amazing fest, Batakama, it's about that. It's about reborn. One day you can feel bad, you don't know what to do, but next day you remember Baba and tell yourself, I can do it. I will be successful. I will help my family to be happy.
I don't want my mother crying every day because of me. And also, what important, I can do something good for my country. You have beautiful country, amazing culture. I happy hear this amazing words from my brother about our friendship between Russian Federation and India. Yes, we can do many things together when we inviting our power, when we doing things for something good, for people, for our people, for ecology, or maybe also space program. It's also very interesting, and I heard about Indian space program. Maybe one day we will see another planet together. But what I want to tell, now we have only one spaceship is our Mother Earth, and we have to do everything to save our planet. And this festival about this. Thank you, my dear friends, for your heart, for your love. Russia, really good. We love you so much. క్లుప్తంగా వారు చెప్పినటువంటి విషయాన్ని తెలుగులో చెప్పినటువంటి అన్నయ్య పేరు తలై అలస్కి రష్యా నుంచి కేవలము మనల్ని కలవడానికి ఈ కార్యక్రమానికి వచ్చారు. విశేషంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే తెలిసిందో ఈ కార్యక్రమాన్ని గంగారాం గారి అసోసియేషన్ చేస్తున్నారో ప్రత్యేకంగా అంబాసిడర్ లెటర్ రాసి వారు తెప్పించారు. అన్నయ్యకి ఇక్కడ రావడం వారు చెప్తున్నారు చాలా సంతోషం కలుగుతుంది. రష్యా భారతదేశం యొక్క రిలేషన్స్లో ఇది ఒక మలుపురాయి. ఎందుకంటే అన్నయ్య యొక్క చరిత్ర గురించి స్టోరీని తెలుసుకున్నట్లయితే రెండో ప్రపంచ యుద్ధంలో వాడినటువంటి ఒక బాంబు ఉపయోగపడుతున్న భూమిలో విరిగిపోయింది. ఒక యాక్సిడెంట్ కారణంగా వారికి ఆ బాంబు పేలి వారు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళారు. 2 కాళ్ళు చేతులు పోగొట్టుకున్నారు. కానీ కళ్ళు లేచేసరికి కళ్ళు తెరిచేసరికి పక్క హాస్పిటల్ వచ్చి పక్క రోజు అసలు తన శరీరాన్ని తను చూసుకోలేకపోయారు. ఫస్ట్లో బాధపడ్డారు, కానీ తర్వాత తన మనస్సుని ఎట్లా తెలుసుకున్నారు, ఈ ఆధ్యాత్మిక ద్వారా తన కొత్త జీవితాన్ని ఎలా తీసుకొచ్చారు అనే విషయం వాళ్ళు తెలియజేస్తున్నారు. కానీ ఇంకేం చెప్పారంటే, నా కారణంగా నా తోటి వారికి, మా ఇంట్లో వాళ్ళకి, మా అమ్మకి కానీ నాన్నకి కానీ ఎందుకు బాధ పెట్టాలని తను ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చి నేను శరీరాన్ని కాదు, శరీరానికంటే కూడా అద్భుతమైన ఒక శక్తిని తెలుసుకుని తను ఈరోజు ఒక సక్సెస్ఫుల్ పర్సనాలిటీగా ఏంటంటే మన రఘునందన్ గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడిన తర్వాత మనకి ఎట్లా ఒక కార్యక్రమం తర్వాత ఉంటుంది కనుక ఈ మాస్ మీడియా అంతా కూడా మీరు ఉద్దేశించి ఒక 2 నిమిషాల్లో రఘునందన్ ప్లీజ్. మిత్రులారా, నా పేరు రఘునందన్ కుమార్. నేను ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ని. అయితే నేను కొత్తగా చెప్పేది ఏం లేదు, అన్ని చాలా విషయాలు చెప్పారు. అయితే ఈరోజు ఇంకో స్పెషల్ డే కూడా ఈరోజు, అది వేరే గుర్తించాలి. పిల్లలకి చాలా ఇష్టమైన వ్యక్తి ఆ వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పుట్టినరోజు ఈరోజు. 1931లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు పుట్టినరోజు ఈరోజు. ఆ రోజును కూడా పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందుగురించే మన బ్యానర్స్ లో మీరు చూడండి కలాం గారి యొక్క చిత్రం. అయితే మరి కలాం గారి చిత్రం పెట్టడమే ఉద్దేశం, అసలు ఎందుకు పెట్టారు ఆ మాటకు వస్తే, మా సంస్థ ప్లానెటరీ సొసైటీ ఇండియా అంతరిక్షం ఖగోళం ఎప్పుడైనా సరే గ్రహణాలు రాకెట్ లాంచ్ అయినప్పుడు మీరు టీవీలో నేను చూడొచ్చు. మరి మీరు ఎందుకు ఇందులో పార్టిసిపేట్ చేశారంటే ఒకటే విషయం చెప్తున్నారు. స్టీఫెన్ హాకింగ్ మీకు తెలుసు కదా, ఆయన తనకు తల కూడా వాల్చలేని వ్యక్తి. అట్లాంటి వ్యక్తి, కంప్లీట్గా డిసేబుల్డ్ ఉన్న వ్యక్తి, విశ్వం ఒక రహస్యాలను కనుక్కునే వ్యక్తి ఆ వ్యక్తి. అయితే మరి విశ్వం రహస్యాలు తెలుసుకోవాలంటే ఎవరు తెలుసుకోవాలి? మీరే తెలుసుకోవాలి. ఎందుకంటే మీరందరూ కూడా స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్. మీరు డిసేబుల్డ్ కాదు, మీరందరూ కూడా స్పెషల్లీ ఏబుల్డ్. సో ఈ రోజు మన సమస్యలన్నిటికీ సమాధానాలు కనుక్కోవాలంటే మనకు శాస్త్రవేత్తల అవసరం చాలా ఉంది. ఆ శాస్త్రవేత్తలు ఎక్కడి నుంచి రావాలమ్మా? అంగార గ్రహం నుంచి, గురుగ్రహం నుంచి రారు, మీలో నుంచే రావాలి. ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఉన్నారు. ఇందాక అలెక్సీ గారు మాట్లాడుతూ రష్యన్ ఇండియా స్పేస్ ప్రోగ్రాంలో రష్యా ఒక రోజు చాలా ఉంది మన ఇండియన్ స్పేస్ ప్రోగ్రాంలో. మీ అందరికీ తెలుసు 1984లో రాకేష్ శర్మ అనే ఒక వ్యోమగామి అంతరిక్షంలో వెళ్ళాడు. ఎలా వెళ్ళాడో తెలుసా మీకు? రష్యా వారి ఒక సోయూజ్ వెహికల్లోనే వెళ్ళాడు. అయితే ఆయన అంతరిక్షంలో వెళ్ళిన తర్వాత ఇప్పటిదాకా అంతరిక్షంలో వెళ్ళిన భారతీయుడు ఎవరు లేరమ్మా, కేవలం రాకేష్ శర్మ ఒక్కరే భారతీయుడు. కల్పన సునీత విలియమ్స్ వారు అమెరికన్ సిటిజన్స్.
అయితే 2022లో భారతీయులని అంతరిక్షంలో తీసుకెళ్లాలనే ఒక ఆలోచన మన భారత ప్రభుత్వం చేస్తూ ఉంది. సో ఈ రాకేష్ శర్మ గారు అంతరిక్షంలో వెళ్ళిన తర్వాత ఇందిరాగాంధీ గారు అడిగారు, आपको इंडिया कैसा दिख रहा है? అప్పుడు ఏమన్నారు రాకేష్ శర్మ, ఏమన్నాడమ్మా? ఇందిరాగాంధీ గారు ఆయన అంతరిక్షంలో వెళ్ళాడు కదా, రష్యా సాయంతో రాకేష్ శర్మ గారు వెళ్ళారు కదా, ఇందిరాగాంధీ గారు ఫోన్లో మాట్లాడుతూ మీకు ఇండియా ఎలా కనిపిస్తుంది అంటే ఆయన చెప్పిన జవాబు ఏం తెలుసా? సారే జహాं से अच्छा हिंदुस्तान हमारा. సో మిత్రులారా, అలా అంతరిక్షంలో వెళ్ళాల్సిన యువగాములు మీ మధ్యనే ఉన్నారు, మీ ఇంట్లోనే ఉన్నారు. ఆ ఒక విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్లానెటరీ సొసైటీ ఇండియా కూడా చేస్తోంది. సో ఈరోజు ఈ స్ఫూర్తిని తీసుకొని వీళ్ళ శాస్త్రవేత్తలు రావాలి. అండ్ మేము అతి తొందరలో ఇటీవల నాసాకి కొంతమంది గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ తీసుకెళ్ళాం. ఎప్పటి నుంచి ఒక కళ ఉంది, we will have some students from India and particularly Telangana will come to Russia, will come to Russian Space Center. We request you to facilitate that visit. So that will be a great opportunity. So మిత్రులారా, మీలో ఎవరైనా డిజేబుల్డ్ మిత్రులు ఉండి, పర్టికులర్గా పిల్లలు కనుక ఉండి, మీరు శాస్త్రీయ దృక్పథం ఉంటే మనం అందరూ ఒక టీం లాగా చేసుకొని అందరం కూడా రష్యా వెళ్ళాలి. దానికి బ్రహ్మకుమారి వారు, ఇందాక మౌంట్ ఆబు కూడా మనం వెళ్ళాలి సార్. ఇవన్నీ కూడా మనం చూడాల్సినవి ఉన్నాయి. సో దయచేసి ఈ విజ్ఞప్తి మీరు దృష్టిలో ఉంచుకోవడానికి చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. My dear friends, I have to go, and I want to tell you that all we have different abilities, but we have all same souls. Thank you, Rahman Kumari, to inviting me to meet you, my dear friends, brothers and sisters. And I want to thank all people who are working to help people with disability. It's very important. I know on my example that sometimes we need a little help to be successful, and that is what you're doing. And now we are here also attend this International White Cane Day, and I want to tell you, people who cannot have vision, cannot see this beautiful world, you have bright soul. Try to see this world with your soul. Thank you so much, and I hope to see you next year. Goodbye.